ఏలూరు రేంజ్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణకు కృషి చేస్తున్నామని రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఐజీ రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకై కృషి చేస్తున్నామని, హైవేలపై పెట్రోలింగ్ వాహనాల నిమిత్తం ప్రభుత్వం నుండి సుమారు 300 కోట్ల రూపాయలు మంజూరైన నేపథ్యంలో నూతన వాహనాల కొనుగోలుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ లక్కవరం పోలీస్ స్టేషను ఇనిషియల్గా బ్రిటిష్ కాలంలో ఇక్కడ స్టువర్ట్పురం గ్యాంగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్యాంగ్స్ అన్ని బాపట్ల సైడు వెళ్ళిపోవడంతో ఇక్కడ ప్రస్తుతం లేరు. అందువల్ల ఈ పోలీస్ స్టేషన్లో జనరల్గా కూడా కొన్ని తక్కువ విలేజెసే ఉన్నాయి. అందువల్ల క్రైమ్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ నడపదడప కొన్ని అప్పుడప్పుడు మర్డర్ కేసు, తర్వాత లేకపోతే భార్యాభర్తల తగాదా కేసులు, అటువంటి కేసులే వస్తున్నాయి. అయితే ఈ మధ్య ఏంటంటే గత సంవత్సరము ఈ స్టువర్ట్పురం గ్యాంగ్కి సంబంధించిన సభ్యుడు ఒకడు అక్కడి నుంచి మళ్ళీ స్టువర్ట్పురం నుంచి కొంతమంది తీసుకొని వచ్చి ఒక ముసలామె ఇంట్లో ఉంటే ఆమె దగ్గర కొంచెం బంగారం దొంగతనం అది చేయడం జరిగింది. అది వెంటనే పోలీసులు అప్రమత్తమై అది 6 గంటల్లోనే కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈ గ్యాంగ్ మెంబర్స్ ఇంకా వీళ్ళు సంబంధాలు మెయింటైన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఇది లోపలికి ఉంది పోలీస్ స్టేషను. ఈ హైవే మీద కూడా పెద్దగా రోడ్ యాక్సిడెంట్స్ ఏమీ లేవు. ఏలూరు జిల్లాలో కూడా రోడ్ యాక్సిడెంట్స్ గురించి అంత థరోగా అనాలిసిస్ చేశారు. అవి కంట్రోల్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు.